గత నెల 21వ తేదీ రాత్రి పాలంగి గ్రామంలో జగతా వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు నైటు హెల్త్ బాగోకపోతే వాళ్ళ మిస్సెస్కి హాస్పిటల్లో ఉన్నారు. ఇంటికి తాళం వేసుకుని ఉంటే ఆ ఇల్లు పక్కన ఇల్లు కూడా, అది కూడా తాళం వేసి ఉంది. ఆ ఇళ్లలో వీళ్ళు మనకి అఫెన్స్ అయింది. మనకి అఫెన్స్ అయినప్పుడు దీనికి సంబంధించి మరుసటి రోజు రిపోర్ట్ రావటం అయింది. ఆ రిపోర్ట్ తీసుకొని ఉండరాజు గారు కేసు కట్టి, ఇది గ్రేవ్ కేసు అవటం వలన ఇన్స్పెక్టర్ గారు సిఐ గారు నడదవోలు సిఐ తిలక్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కానీ మిగతా ఆధారాలు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అదేవిధంగా పాత నేరస్తులు ఎవరున్నారు, ఈ ఏరియాలో ఎవరు తిరుగుతున్నారు అనే డేటా కూడా మనం అంతా కూడా సైంటిఫిక్గా ముందుకెళ్ళినప్పుడు ఈ నేరం చాలామందిని మనం ఈ దానిలో భాగంగా పాత నేరస్తులను విచారించాం. ఎక్కడా కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతం అప్పుడు సిఐ గారు వాళ్ళ టీము వెహికల్ చెకింగ్ చేస్తుంటే దీనిలో మరలా వీళ్ళ నేరానికి రెక్కీ కోసం వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఈ కేసులో ముద్దాయిలు మరలా నేరాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ విధంగా వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వెహికల్ చెకింగ్లో ఏదైతే నేరానికి వీళ్ళు అద్దెకి తెచ్చుకున్న కార్లు, ఆ కార్ల మీద నేరాలు చేస్తున్నారు. ఆ కారు పంచ్ కారు, ఆ కారుతో పాటు వీళ్ళు 5గురు మనకి దొరికారు. అనుమానంగా వాళ్ళని వేరువేరుగా సపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ కేసుతో పాటు మరొక 7 కేసులు వీళ్ళు నేరం చేసినట్టు, అదంతా తాడేపల్లిగూడెం, మన జంగారెడ్డిగూడెం, తణుకు, ఈ విధంగా కొవ్వూరు, తర్వాత పెరవలి, ఈ విధంగా నేరాలు చేసినట్లుగా వాళ్ళు కన్ఫెషన్ చేస్తున్నారు. ఈ కేసుల్లో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఈ 2 కేసుల్లో వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయటం అనేది, ఒక కేసులో వచ్చి మొత్తం వచ్చి 122 అంటే గోల్డ్ కరిగించారు. వీళ్ళు గోల్డ్ వెండి కూడా వీళ్ళకి దొరికిందంతా కూడా కరిగించారు. ఆ కరిగించిన గోల్డ్ బార్ ఏదైతే ఉందో అది 117 గ్రాములు ఉంది. అది తర్వాత ఒక చైన్, ఒక ఉంగరం, అవి ఇంటాక్ట్గా దొరికినాయి. అదేవిధంగా వెండి కూడా వీళ్ళు దాన్ని కరిగించారు. ఆ వెండి వచ్చి 1 కేజీ 700 గ్రాములు వెండి ఉంది. దాన్నిటికీ స్వాధీనం చేసుకొని వీళ్ళందరూ కూడా మనం అరెస్ట్ చేయటం అనేది, వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా మిగతా కేసుల్లో ఎక్కడెక్కడ ప్రాపర్టీ ఉంది ఏంటనేది డీటెయిల్గా వీళ్ళ కన్ఫెషన్లో రాసి ఉన్నారు. మళ్ళీ వీళ్ళని మనం కస్టడీలో తీసుకుంటాం. కస్టడీలో తీసుకొని మిగతా ప్రాపర్టీలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాటిని కూడా సీజ్ చేస్తారు. వీళ్ళలో ఏంటంటే మెయిన్ ఫస్ట్ ముందు ఎవడైతే ఈ కిరణ్ ఉన్నాడో వీడు పిఠాపురం దగ్గర, వీడి నేటివ్ ప్లేస్, వీడు పాత నేరస్తుడు. వీడికి మిగతా వాళ్ళు గంజా కేసులో సాయి అనేవాడు ఒకడు జైలుకి వెళ్ళాడు, మన కొవ్వూరుకు సంబంధించిన అతను. వీళ్ళకి జైల్లో పరిచయం అయింది. ఆ పరిచయం తోటి వీళ్ళు గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరాలు చేస్తున్నారు. అయితే మిగతా ముద్దాయిలు వీళ్ళ స్నేహితులు వీళ్ళంతా కలిసి మన కొవ్వూరు ఏరియాకి ఈ మధ్యకాలంలో కొత్తగా తయారైన గ్యాంగ్ ఇది. వీళ్ళ మనం ఇప్పుడు కానీ కంట్రోల్ చేయలేకపోతే ఈ విధంగా చాలా నేరాలు చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కిరణ్ అనేవాడికి మాత్రం హిస్టరీ షీట్ ఉంది వీడికి, మిగతా వాళ్ళకి షీట్ లేదు. వాళ్ళందరి మీద కూడా మనం షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని కంటిన్యూగా వాచ్లో పెట్టుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు కూడా నేర ప్రవృత్తి నుంచి రావడానికి మన ప్రయత్నంగా మనం చేస్తాం. ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మన సిఐ గారికి, అదేవిధంగా ఉండరాజు ఎస్ఐ గారికి, ఈ టీంలో గట్టిగా ఫస్ట్ నుంచి కూడా నేరమైన దగ్గర నుంచి టెక్నికల్ ఎవిడెన్స్లో ఇన్ఫర్మేషన్ తీయడానికి, ఆ డేటా అంతా కలెక్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేసిన మన రవీంద్ర క్రైమ్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఆ టీంలో పనిచేసే సిబ్బంది కూడా ఉన్నారు, ఆ స్టేషన్ సిబ్బంది ఉన్నారు, ఆ సర్కిల్లో సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళ ఎస్ఐలు కూడా బాగా కష్టపడ్డారు. మిగతా ముద్దాయిలు ఎవరు చేస్తుంటారు ఏంటనే దాని మీద ప్రయత్నం చేయడానికి వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించున్నారు. అందరికి కూడా రివార్డులు ఇస్తున్నారు.
రికార్డు కూడా రివార్డులు మనం ఎస్పీ గారి ప్రపోజల్ పంపితే ఎస్పీ గారి దగ్గర ప్రపోజల్స్ యాక్సెప్ట్ అయ్యి వాళ్ళందరూ రివార్డులు వస్తాయి. మనకి ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఎవరు అనుమానంగా తిరుగుతున్న గ్రామాల్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా అలర్ట్గా ఉండాలి, పోలీసులకి తెలియజేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు తాళాలు వేసుకొని ఎక్కడికన్నా గ్రామాలకు విడిచి వెళ్ళినప్పుడు ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళినప్పుడు పోలీసు వారి దగ్గర నిడదవోలు సర్కిల్లో ఆ సిఐ గారు కష్టపడి ఇవి ఎల్హెచ్ఎం లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS అని ఉంటాయి, వాటిని ప్రొక్యూర్ చేస్తున్నారు ఆయన. దాదాపుగా 50 డివైజెస్ వరకు ఉన్నాయి ఆయన దగ్గర. అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంటిమేట్ చేస్తే ఆ ఇంట్లో అది పెడతారు. ఎవరన్నా దొంగలు అట్లా వచ్చినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి, తర్వాత అదేవిధంగా ఆ ఇంట్లో ఎవరైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నారో వాళ్ళకు కూడా అలర్ట్ మెసేజ్లు వెళ్తాయి. నేరస్తులు ఎవరు వచ్చినా కదలికలన్నీ తెలిసిపోతాయి. కాబట్టి అది ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకొని అక్కడే కాకుండా మన కొవ్వూరు డివిజన్లో ఎవరైనా ఈ విధంగా ఇంట్లో ప్రాపర్టీలు ఉండి అత్యవసరంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఉండి లాకర్ సదుపాయాలు లేని వాళ్ళు 1-2 రోజులు లేని వాళ్ళు ఉంటే మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఖచ్చితంగా అది పెడతాం. ఎక్కువ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు మాత్రం బ్యాంకులకి లాకర్లు అందిస్తున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల్లో లాకర్లు ఓపెన్ చేసుకొని దానిలో ప్రాపర్టీ భద్రపరుచుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ గతంలో కూడా మిగతా నెలదర్ల ఏరియా కూడా జరిగి ఉన్నాయి అఫెన్స్లు, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుంది డేటా తీస్తున్నాం. అవి ఏమైనా ఉంటే అది కూడా మనం రికవర్ చేస్తాం. థ్యాంక్ యూ. టోటల్ వాల్యూ వచ్చి ఆ ఒక్క ఇంట్లోనే 11,46,000 ఉంది ఒక కేసులోది. మళ్ళీ ఇంకో దానిలో 64,000 ఉంది. దాదాపుగా 12 లక్షలు చిల్లర ప్రాపర్టీ మనం రికవర్ చేయటం అయింది. మనం రికవరీ చేయాలి. దానిలో ఇంకా పక్కింటి ఇంట్లో కూడా చేసి ఉన్నారు. అది ఇంకా అవ్వలేదు, అది చేయాలి. ఒక దానిలో తాడేపల్లి కూడా ఉంది, ఒక కేసు ఉంది. అదే జంగారెడ్డిగూడెంలో కూడా నేరాలు చేశారు వీళ్ళు. మనకి ఎనమాల కూడా మనం కేసులు ఇచ్చున్నాం. తణుకులో ఉన్నాయి, ఎరగవరం, ఇవన్నీ కూడా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం కూడా వాళ్ళ దగ్గర అఫెన్స్ ఉన్నాయంట. వాళ్ళని ఒకసారి వీళ్ళు తర్వాత మన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళ కేసు ఏమైనా డిటెక్ట్ చేసుకుంటారు. జిల్లాగా ఎందుకంటే ఇప్పుడు మనకి పిఠాపురం అంటే కాకినాడ జిల్లా, వీళ్ళు వచ్చి మనోళ్ళు కాబట్టి వాడు అంతర్జిల్లా కింద వస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ ప్రాపర్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తాడేపల్లిగూడెం తర్వాత మిగతా ఏరియాలు తణుకు ఏరియాలు ఉంది కాబట్టి ఇప్పుడు అంతర్జిల్లాల కింద వస్తారు. కడపలో కూడా గతంలో వీడు మెయిన్ ముద్ద కిరణ్ ఎవడైతే ఉన్నాడు వాడు గతంలో కూడా కర్నూలులో కేసులో ఉన్నాడు. వాడు పాత నేరస్తుడు, వాడికి చాలా చరిత్ర ఉంది. అట్లా జైలుకి వెళ్ళినప్పుడు కొత్తగా మళ్ళీ స్నేహితుల్ని సంపాదించుకొని వాళ్ళ ద్వారా చేస్తుంటాడు. దీనిలో మనం ఏదైతే నేరానికి వాళ్ళు అద్దెకి తీసుకున్న కారు ఉందో అది యాక్చువల్గా అద్దెకి తీసుకెళ్ళింది. అయినా సరే దాన్ని కూడా మనం ఆ పంచ్ కార్డును కూడా సీజ్ చేసాం. ఈ కార్డులకు సంబంధించి అద్దెకిచ్చే వాళ్ళు కూడా ఎట్లా అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకొని ఇస్తే వాళ్ళకు కూడా వ్యాపారానికి మంచిది. అలా కాకుండా ఎవడో పెడితే ఆడికి అద్దెకిస్తే ఏదైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ కార్డులు కూడా ఈ విధంగా సీజ్ అవుతాయి. అది కూడా గమనించుకోవాల్సిన కోరుతున్నాం.